గుడ్ ఆఫ్టర్నూన్ అనండాల్. నా పేరు వెంకీ, మాది కలకుర్తి పక్కల రంగాపూర్ గ్రామం. నేను కరోనా టైంలో నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పుడు కరోనా టైంలో మా అందరికీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుండేవి. ఆ టైంలో మెడిటేషన్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు రామ మాస్టర్ వీడియో సజెషన్లోకి వచ్చేసింది. అప్పుడు ఆ వీడియో చూసి నేను జగన్నాథ గట్టులో వెళ్ళాను. అక్కడ నాకు మొదట ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు రామ మాస్టర్ని వదలలేదు. నేను అప్పటి నుంచి రామ మాస్టర్ వెంటనే ఉంటున్నాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సెకండ్ టైం జగన్నాథ గట్టుకి వెళ్ళినప్పుడు సారు మనం ఒక ఆశ్రమం కడుతున్నాము అని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం ఆశ్రమం వచ్చే వరకు టైం పడుతుంది అని అనుకున్నాను. బట్ వితిన్ ఫ్యూ డేస్లోనే ఆశ్రమం స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సారు లీవ్ ఇస్తలేరు. మాకు మీరు వెళ్ళడానికి వీలు కాదు, ఇప్పుడు మీకు చాలా లీవ్స్ అయిపోయాయని చెప్పారు. ఇంకా తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే నేను ఇష్టమైన టైంలో నేను సార్ దగ్గర ఉండాలి అని అనుకున్నాను. ఆ తర్వాతకి మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే డిగ్రీలో అట్లా ఏముండదు, మనకు ఫ్రీడమ్ ఉంటుంది, తర్వాతకి మన ఇష్టం వచ్చిన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. నేను డిగ్రీ కోసం చాలా రోజుల వెయిట్ చేసిన తర్వాతకి అప్పుడు మనకి ఇంకా ఆశ్రమం ఓపెనింగ్ అవుతుంది. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమిస్టర్ రాసేసి సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాతకి దానికి ముందు ఒక 10 days ముందు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరము ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన గ్రామీణం చేయాలని చెప్పారు. మనకి ధ్యానం చెప్పడానికి కొంచెం భయం అన్నమాట. అప్పుడు నేను ఏం చేసినా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాను. నేను ఓన్లీ ప్రొజెక్టర్ వేయాలి, ఆ ప్రొజెక్టర్ సంబంధించింది వీడియో స్పిరిచువల్ రియాలిటీ ప్లే చేసి ఆ తర్వాతకి నేను ఇంకేం చెప్పడానికి అవకాశం లేదు నాకు. అట్లనే ఒక 15 రోజుల పాటు ఒక 20 గ్రామాల పాటు ధ్యాన ప్రచారం చేశాము. ఆ తర్వాతకి 3 days అయిపోయింది. సార్ నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పాను. ఉండండి అయ్యా అన్నాడు. అంతే ఇంకా అప్పర్ 1 అట్లా అని చెప్తే నేను అట్లా 1 month ఉండిపోయాను. అంతే ఏమనుకుంటా అక్కడనే. అలా స్టిల్ 1 month అనుకున్నప్పటి నుంచి అట్లా డిగ్రీ మొత్తం అక్కడి నుంచి చదివేశాను. ఇప్పుడు స్టిల్ 3 years నుంచి ధ్యాన ధర్మాశ్రమంలో ఉంటున్నాను. ఇప్పుడు టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేస్తున్నాను ధ్యాన ధర్మాశ్రమానికి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చిండు. అటెండెన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలీదు, ఈయన బదులు ఆయన వలుపుతారు అనమాట. వీళ్ళు అటెండెన్స్ పడేది, హాల్ టికెట్లు ఇచ్చేది, అదేంటి రిజల్ట్స్ తీసుకొచ్చి నాకు చూపించేది. సార్ మాకు సెమిస్టర్ రిజల్ట్ వచ్చినాయి అంటారు. A+ ఉంటాయి. ఈ అబ్బాయి ఏడుంటాడు? ఆశ్రమంలో ఉంటాడు. A+ ఎట్లా వచ్చినాయి రా బాబు? సెకండ్ సెమిస్టరు A+, సెకండ్ ఇయర్ A+, అంత డిగ్రీ మొత్తం అక్కడనే క్వశ్చన్ కంప్లీట్ చేసిండు. ఆవులను కాసిండు, చెట్లను మొత్తం ఆశ్రమంలో క్లీనింగ్ చేసిండు, రాళ్ళు మోసిండు, గ్రీన్ ల్యాండ్స్కేప్ని చూసుకున్నారు. ఈ అబ్బాయి యూట్యూబ్లో చూసి అన్నం వండుకొని కుక్కలకు అన్నం పెట్టి తను ఒక్కడే 11 రోజుల పాటు ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు, కరెంటు కూడా లేదు సరిగ్గా. ఇప్పుడు ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ AI టూల్స్ని వాడడంలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. మీకు ఏ టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా ఈ అబ్బాయిని అడగవచ్చు. ఇక్కడ ఉన్న టీం అంతా అంతే. ధ్యాన ధర్మాశ్రమంలో వంట వండుతారు, బాత్రూమ్లు కడుగుతారు, 3 గంటలకు తక్కువ కాకుండా ధ్యానం చేస్తారు. రోజు ఒక పుస్తకం ఏదో కనీసం 15 నిమిషాలన్నా చదువుతారు. సేమ్ టైం ట్రూత్ ఫర్ యూత్ ఆన్లైన్లో క్లాసెస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ అన్ని పిరమిడ్ సెంటర్లు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ధ్యాన ధర్మాశ్రమానికి రావచ్చు. ఇలాంటి యూత్ ఎంతోమంది అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. మీ పిల్లల్ని ధ్యాన ధర్మాశ్రమాన్ని విజిట్ చేయండి. అక్కడికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. చెప్పేది లేదు, అక్కడ చేసేదే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.